సాయిబొమ్మ రవి అంటే ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు కరెక్టే అంటారా అరెస్ట్ చేయడం? కరెక్టే, బట్ ఏంటంటే అతను చేసిన తప్పే, బట్ అతను ఎంకరేజ్ చేయడం మన తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అతను ఎంకరేజ్ చేసి మనం ప్రతి సినిమాని ఫ్రీగా కావాలని చెప్పి చేయడం మన తప్పు. అండ్ ఇకనైనా మీరు మన ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కానీ కొన్ని టికెట్ రేట్లు తగ్గిస్తే, అండ్ టికెట్ రేట్లు ఎలాగో తగ్గించరు, అట్లీస్ట్ పాప్కార్న్ అక్కడ ఉన్న స్నాక్స్ రేట్లను తగ్గిస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అంటే హీరోల రెమ్యూనరేషన్ గురించి ఆలోచించినంత బయట పబ్లిక్ పెట్టే టికెట్ కాస్ట్ పైన ఆలోచించట్లేదు ప్రొడ్యూసర్స్ కానీ హీరోస్ కానీ అసలు సినిమా డైరెక్టర్స్ కానీ అని అంటున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? అదే చెప్తున్నాం కదా, మనం టికెట్ రేట్ ఎంత పెట్టినా మనం వెళ్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రోజు ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు మనం వెళ్లకుండా ఆగి ఏ టికెట్ బుక్ చేసుకోకుండా వాళ్ళే దిగి వస్తారు కదా. ఇప్పుడు రెమ్యునేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని వాళ్ళు పెంచుకుంటున్నారు, ఓకే, అది వాళ్ళ వరకు ఓకే. ఇప్పుడు సినిమా బడ్జెట్ పెరిగితేనేమో ఒకలా ఉంటుంది, మరి తగ్గిందని చెప్పి లాస్ అయినా అంటారు. మళ్ళీ బడ్జెట్ పెడితే మళ్ళీ ఎవరికి ఇవ్వట్లేదు కదా. సరే అట్లీస్ట్ టెక్నీషియన్ కన్నా ఇస్తున్నారా? ఇప్పుడు అక్కడ వర్క్ చేసిన వాళ్ళకైనా ఎవరికైనా ఇస్తున్నారు? ఎవరికి ఇవ్వట్లేదు కదా. దాన్ని మళ్ళీ ఏం చేస్తున్నారు? అది సరే, లాస్ వచ్చిన సినిమాలు వచ్చినాయి, ఓకే, నో ప్రాబ్లం. మరి లాభం వచ్చిన సినిమాల పరిస్థితి ఏంటి? అది ఎవరికి ఇవ్వట్లేదు కదా. హీరోలకు ఇస్తున్నారా? లేదు. సరే అక్కడ చేసిన జూనియర్ ఆర్టిస్టులకు ఇస్తున్నారా? లేదు. టెక్నీషియన్ ఎవరికి ఇవ్వట్లేదు కదా. మరి ఏం చేస్తున్నారు అవి? సో ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంది అంటే ఆయన కూడా ప్రజల కోసమే చేశాను అన్నట్టుగా ఉంది. మరి సో ప్రజల కోసం చేసిన వాడిని అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు, ఎంటర్టైన్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎందుకు తగ్గట్లేదు? మరి ఇప్పుడు అతనికి సపోర్ట్ ఎవరు చేయట్లేదు కదా. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ డౌన్లోడ్ చేసుకొని చూసి ఇంత సపోర్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు సపోర్ట్ చేయొచ్చు కదా. మళ్ళీ అతనికి ఎవరు చేయట్లేదు. అంటే జస్ట్ ఎవరైనా సరే మనం మంచికి పోవాలనుకుంటే మనకి ఎవరు హెల్ప్ చేయరు. బట్ అందుకే నీ గురించి కూడా ఆలోచించి ఒక స్టెప్ ముందుకు వేసుకోండి ఎవరైనా సరే. సో ఫైనల్ గా ఆయన బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? మరి అట్లనే కేసు ఉంటుంది. బయటకు వచ్చాకైనా సరే మన ఇండియా గురించి ఏదైనా, అంటే మన ఇండియాకి యూజ్ అయ్యేలాగా ఏదైనా తను యూజ్ చేసుకుని, తన మైండ్ ఉంది మంచిగా ఉంది కాబట్టి ఏదైనా యూజ్ అయ్యేలా చూసుకుంటే బెటర్. థ్యాంక్ యూ.